అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అదేంటి అంటే మనము జనరల్గా క్వశ్చన్స్ అడగాలనుకుంటాం కదా. క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు ఎవరినైనా మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు, లేదా ఈ పని ఎంతకాలంగా జరుగుతోంది, ఎంతవరకు ఉంటారు, ఓకే, మీరు వచ్చి ఎంతకాలం అయింది, సో ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడగటానికి మనము ఇంగ్లీష్లో సింపుల్గా ఎలా అడగొచ్చు, లేదా ఒక చిన్న ఫ్రేజ్ లైక్ 2 words ఫ్రేజ్ తోటి మనం ఎలా అడగొచ్చు అనేటువంటిది నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాము. అంటే అది ఎంత ఈజీ అనేది మనము చూద్దామండి. ఓకే, సో ఆ ఫ్రేజ్ వచ్చేసి హౌ లాంగ్. ఓకే, హౌ లాంగ్ అనేటువంటిది యూస్ చేసి మనము డిఫరెంట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడము, తర్వాత వాటిని ఏ ఏ సందర్భాల్లో ఎలా యూస్ చేయవచ్చు అనేటువంటిది చూద్దాం. ఇక్కడ బోర్డు పైన నేను ఒక క్వశ్చన్ రాయడం జరిగింది, అది ఒకసారి చూడండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్. ఓకే, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అని. ఓకే, అయితే ఈ సెంటెన్స్లో మీరు గమనించాల్సింది ఏంటి అంటే వాళ్ళు నేను క్వశ్చన్ అడిగేటప్పటికే అక్కడ ఉంటున్నారు ఆల్రెడీ. ఓకే, కొంత సమయం ముందు స్టార్ట్ చేశారు అక్కడ ఉండడం. సో నేను క్వశ్చన్ అడిగేటప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకే, సో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అనేటువంటిది నేను అడిగాను అనమాట. ఓకే, దీనికి ఒకవేళ నేను ఆన్సర్ చెప్పాలంటే ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అనడానికి ఇదనమాట. సో నేను ఉండడానికి కాబట్టి హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అని అంటున్నాను. అదే మీరు దాన్ని వర్బ్ని మార్చేసి మీరు ఇంకేదైనా హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్, ఓకే, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లెర్నింగ్, ఇలా మీరు ఏదైనా మార్చవచ్చు అనమాట. ఓకే, సో దీనికి ఒకవేళ నేను ఆన్సర్ చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ here for 2 days, okay, or 2 months or 2 weeks అలా రాయొచ్చు. ఫర్, సిన్స్, అగో యూసేజ్ ఆల్రెడీ చెప్పున్నాను మీకు. సో వాటితోటి డిఫరెంట్గా ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. ఇంకొక ఆన్సర్ ఒకవేళ రాసుకున్నట్లయితే ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మండే అంటే నేను మండే రోజు నుంచి ఇక్కడ ఉంటున్నాను, మండే వచ్చాను, మండే నుంచి ఇక్కడే ఉన్నాను అనేటువంటి మీనింగ్. ఓకే, ఆర్ సిన్స్ జనవరి, ఫిబ్రవరి నేమ్ రాయొచ్చు. ఓకే, సో చూడండి, ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 2 days or 2 months అనొచ్చు, లేదా ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మండే నుంచి ఉన్నాను అని చెప్పొచ్చు. ఆర్ యూ కెన్ సే ఐ కేమ్ హియర్ 2 days ago ఆర్ 2 months ago. అంటే ఈ క్వశ్చన్ని మనం ఇన్ని రకాలుగా ఆన్సర్ చేయవచ్చు. అండ్ క్వశ్చన్ ఇలా అడగొచ్చు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అనే క్వశ్చన్ని అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే ఇప్పుడు రావడం వరకు ఓకే. ఎంతకాలం ఇక్కడ ఉంటారు అని అడగాలనుకోండి, దానికి చూడండి, హౌ లాంగ్ ఆర్ యూ హియర్ అంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు. ఓకే, ఆర్ హౌ లాంగ్ విల్ యూ బీ హియర్ అని కూడా అడగొచ్చు. ఓకే, హౌ లాంగ్ ఆర్ యూ హియర్. ఓకే, దీంతో చూద్దాం ఒకసారి. హౌ లాంగ్ ఆర్ యూ హియర్ అంటే దీనికి ఒకవేళ ఆన్సర్ చెప్పాలనుకోండి, ఐఎమ్ హియర్ అంటిల్ సాటర్డే. ఓకే, ఆర్ ఈ అంటిల్ బదులు టిల్ సాటర్డే అనేది కూడా రాసుకోవచ్చు. టిల్ గురించి కూడా నేను మీకు చెప్పాను ఇంతకుముందు. ఓకే, సో హౌ లాంగ్ ఆర్ యూ హియర్ అంటే ఐఎమ్ హియర్ అంటిల్ సాటర్డే వరకు ఉంటాను. ఎప్పటి వరకు ఉంటారు అని నేను ఇక్కడ అడిగాను అనమాట. ఓకే, ఓకే అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారని అడిగాము, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు అనేటువంటిది అడిగాము. ఓకే, అయితే మీరు ఎప్పుడు వచ్చారు లేదా ఎంతకాలం అయింది మీరు వచ్చేసి అనేటువంటిది ఒకవేళ అడగాలనుకోండి, అది ఎలాగో చూద్దాం. సో చూడండి, హౌ లాంగ్ డిడ్ యూ స్టే దేర్ అంటే హౌ లాంగ్ డిడ్ యూ స్టే దేర్ అంటే మీరు అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు. ఓకే, సో దీనికి ఒకవేళ మనం ఆన్సర్ చేసామనుకోండి, ఈ రెండు చెప్పేసినవేనండి. ఓకే, దీనికి ఒకవేళ ఆన్సర్ చేస్తే I stayed for
2 days. ఓకే, ఐ స్టేడ్ ఫర్ 2 days ఆర్ 2 months, ఎలా అయినా చెప్పుకోవచ్చు. ఓకే, సో హౌ లాంగ్ డిడ్ యూ స్టే దేర్ అంటే సింపుల్గా మనం అడిగేటప్పుడు ఎంతకాలం అక్కడ ఉన్నారు అని అంటే ఫస్ట్ చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్ అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు అని అడగడానికి, హౌ లాంగ్ ఆర్ యూ హియర్ అంటే ఎంతకాలం ఉంటారు అని అడగటానికి, హౌ లాంగ్ డిడ్ యూ స్టే అంటే ఎన్ని రోజులు ఉన్నారు, ఎంతకాలం ఉన్నారు అనేటువంటి దానికి హౌ లాంగ్ డిడ్ యూ స్టే అనేటువంటి దాన్ని యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, అయితే ఈ హౌ లాంగ్ అనేటువంటి దాన్ని మనము పాస్ట్, ఫ్యూచర్, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఈ 3 టెన్సెస్కి కూడా యూజ్ చేసి రాయవచ్చు. ఓకే, ఓన్లీ వర్బ్ ఫామ్ అనేటువంటిది మారుతుంది, అంతే తేడా. సో హౌ లాంగ్ ఉపయోగించి మనం ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అయినా రాయొచ్చు. బేసికలీ హౌ లాంగ్ అంటే పొడవు అనేటువంటి మీనింగ్ కదా. హౌ లాంగ్ అన్నప్పుడు అదేంటి అంటే కాలానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్లో హౌ లాంగ్ అనేటువంటిది హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ అంటే ఇప్పుడు ఒక పని జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనేది మనం అడగాలనుకోండి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. ఓకే, అంటే ఎంత టైం పడుతుంది అది కంప్లీట్ అవ్వడానికి అని. సో అలాంటివి కొన్ని నేను ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. సో కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ రాసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్ అంటే పెళ్ళై ఎంతకాలం అయింది అనేటువంటిది అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ మ్యారీడ్ వాళ్ళ పెళ్ళై ఎంతకాలం అయింది అంటే ఇక్కడ యూ ప్లేస్లో దే రాశాను నేను. నెక్స్ట్ అదే క్వశ్చన్ ఒకవేళ హౌ లాంగ్ హ్యాస్, మీకు హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలో ఐడియా ఉంది కదా. సో హీ, షీ, ఇట్కి హ్యాజ్, ఐ, యూ, వి, దేకి హ్యావ్. ఓకే, సో హౌ లాంగ్ హ్యాజ్ హీ ఆర్ షీ బీన్ మ్యారీడ్. ఓకే, ఈ క్వశ్చన్ని అంటే ఒకవేళ మీరు అడగాలి అంటే ఎంతకాలం అయింది అంటే ఇలా అడగొచ్చు. ఓకే, ఒకవేళ అది మనము హౌ లాంగ్, ఇందాక మనము హౌ లాంగ్ ఆర్ యూ హియర్ అనేది చూసాం కదా, ఒకవేళ అలా అడగాలి అనుకున్నారనుకోండి, హౌ లాంగ్ ఆర్ యూ మ్యారీడ్ ఆర్ దే మ్యారీడ్ ఆర్ హీ మ్యారీడ్, షీ మ్యారీడ్ అన్నారనుకోండి, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, హౌ లాంగ్ ఆర్ యూ మ్యారీడ్ అనేటువంటిది అడగకూడదు, దీని టోటల్ మీనింగే మారిపోతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఎంతకాలం అయింది అనేది అడగాలి అంటే కంపల్సరీ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్ అనే అడగాలన్నమాట. నెక్స్ట్ హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ హర్ ఆర్ నోన్ హిమ్ ఆర్ నోన్ దెమ్ అంటే మీకు ఎంతకాలంగా తెలుసు అనేటువంటిది ఒకవేళ క్వశ్చన్ అడిగారనుకోండి, అంటే మీకు ఆమె ఎంతకాలంగా తెలుసు అనేటువంటిది మీరు అడగాలి. అప్పుడు హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ హర్ ఆర్ హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ దెమ్, హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ హిమ్. ఓకే, సో ఇలా అడగాలి. దానికి ఒకవేళ నేను ఆన్సర్ చేయాలనుకోండి, I have known her or him or them from school or college or for a long time. అంటే ఐ హ్యావ్ నోన్ హర్ ఫ్రమ్ స్కూల్ ఆర్ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫ్రమ్ కాలేజ్ అంటే నాకు కాలేజ్ అప్పటి నుంచి తెలుసు, స్కూల్ అప్పటి నుంచి తెలుసు. ఆర్ ఐ హ్యావ్ నోన్ హర్ ఫర్ అ లాంగ్ టైమ్ అంటే నాకు చాలా కాలం నుంచి తెలుసు అనేటువంటిది చెప్పాలి అన్నప్పుడు ఇలా చెప్పొచ్చు అనమాట. అంతేకాని ఒకవేళ నోన్కి బదులుగా మనము ఐ నో హర్ ఫర్ అ లాంగ్ టైమ్ అన్నాను అనుకోండి, ఇక్కడ మనకి రాంగ్ అవుతుందన్నమాట. కంపల్సరీ నోన్ అనేటువంటి దాన్నే వాడాలి. తెలుసు అన్నప్పుడు నోన్, నాకు ఆమె తెలుసు. ఓకే, ఐ నో అబౌట్ హర్ అంటే ఆమె గురించి నాకు తెలుసు అన్నప్పుడు నో వాడాలి. నాకు ఎంతకాలంగా తెలుసు అనేటప్పుడు నోన్ అంటే ఆమె నాకు ఇప్పటి నుంచి తెలుసు అనేటప్పుడు నోన్ అనే వాడాలన్నమాట. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ రాశానండి, వాటికి ఆన్సర్ కూడా చూద్దాము. ఫస్ట్ చూడండి, హౌ లాంగ్ హ్యాస్ షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఆమె ఎన్ని రోజులు ఉంది. ఓకే, ఇది మీరు షీ బదులుగా హౌ లాంగ్ హ్యావ్ యూ. ఓకే, అంటే హ్యాజ్ అనేది షీ కాబట్టి పెట్టాను. హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ అలా మీరు మార్చేసి అంటే ఆ ప్రొనౌన్ని మార్చేసి మీరు వేరే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రాసినటువంటి ఈ క్వశ్చన్కి హౌ లాంగ్ హ్యాస్ షీ లివ్డ్ ఇన్ ఢిల్లీ నేను ఒక ఆన్సర్ రాస్తాను చూడండి. She has
lived all her life in ఢిల్లీ. అంటే ఆమె జీవితాంతం ఢిల్లీలోనే ఉంది. ఎంతకాలం ఉంది ఢిల్లీలో అంటే లైఫ్ లాంగ్ ఉంది అనేటువంటి మీనింగ్. నెక్స్ట్, హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ యువర్ కార్ అంటే నువ్వు నీ కార్ ఎప్పటి నుంచి ఉంది. ఓకే, దీన్ని ఒకవేళ ఆన్సర్ రాసామనుకోండి, ఐ హ్యావ్ హ్యాడ్ మై కార్ సిన్స్ జనవరి అంటే నాకు జనవరి నుంచి కార్ ఉంది. ఇక్కడ హ్యాడ్ అనేటువంటిది కలిగి ఉండడము అనే మీనింగ్లో అండి. ఓకే, నీకు ఎప్పటి నుంచి ఉంది అనేటువంటి కాంటెక్స్లో నేను అడుగుతున్నాను అనమాట. సో హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ యువర్ కార్ అంటే నాకు జనవరి నుంచి కార్ ఉంది అనేటువంటిది నేను చెప్తున్నాను. ఓకే, ఇదే ఫర్ తోటి అయితే కనుక ఫర్ 6 months 7 months 1 year అలా మీరు చెప్పొచ్చు. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఏదైనా ఒక పని జరుగుతుంది అనుకోండి, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది అడగాలనుకోండి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. మనం వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం, లేదా పని ఎప్పుడు అయిపోతుందని చూస్తున్నాము, లేదా దాని రిజల్ట్ ఎప్పుడు అవుతుంది అనేది చూస్తున్నాం. సో ఇంకా ఎంతసేపు అనేటువంటి దానికి హౌ లాంగ్ విల్ ఇట్ టేక్. సో ఆన్సర్ ఒకవేళ రాసామనుకోండి, ఇట్ విల్ టేక్ అనదర్ 10 minutes. మీ ఇష్టం, అంటే నేనైతే ఇలా రాశాను. సో యూ కెన్ టెల్ ఇట్ విల్ టేక్ అనదర్ ½ an hour or 1 hour. ఓకే, అంటే ఇప్పటి వరకు వెయిట్ చేసాము, ఇంకా ఎంత టైం పడుతుందని కదా, అంటే ఇప్పటి వరకు వెయిట్ చేసిన దానికి అదనంగా ఇంకొక 15 minutes కాబట్టి నేను ఇక్కడ అనదర్ అనేది వాడాను. ఇట్ విల్ టేక్ అనదర్ 10 minutes, ఇంకా 10 నిమిషాలు పడుతుంది. ఇంకా అంటాం కదా, సో దానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది అని. నెక్స్ట్, హౌ లాంగ్ విల్ దే రైట్ వాళ్ళు ఇంకా ఎంతసేపు రాస్తారు అంటే సేమ్ దీనిలాగే ఆన్సర్ చేసుకోవచ్చు. దే విల్ రైట్ ఫర్ 20 minutes. దిల్ రైట్ ఫర్ 20 minutes అంటే ఇంకా 20 minutes రాస్తారు అనేటువంటిది. నెక్స్ట్, హౌ లాంగ్ షీ విల్ స్లీప్. షీ విల్ స్లీప్ ఫర్ 2 hours. అమ్మ ఎంతసేపు పడుకుంటుంది అంటే 2 గంటలు పడుకుంటుంది అనేటువంటిది మీనింగ్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్, ఇంకా దానికి రిలేటెడ్ ఆన్సర్స్ అండి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము మనము. నేను ఇక్కడ సెంటెన్సెస్ ఇచ్చానండి, మీరు దానికి అది హింట్, దానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఓకే, సో అంటే హౌ లాంగ్ యూస్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఫస్ట్ చూడండి, లత ఈజ్ ఆన్ హాలిడే. లత అనే ఆమె హాలిడేలో ఉంది అంటే నేను ఇప్పుడు కనుక్కోవాలనుకుంటున్నాను ఎప్పటి నుంచి హాలిడేలో ఉంది ఆవిడ, ఎంతకాలం నుంచి ఉంది అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ నేను క్వశ్చన్ రాయాలనుకోండి, హౌ లాంగ్ లత హ్యాస్ బీన్ ఆన్ హాలిడే. హౌ లాంగ్ లత హ్యాస్ బీన్ ఆన్ హాలిడే. ఓకే, ఆమె ఎప్పటి నుంచి హాలిడేలో ఉంది అనేటువంటిది రాయాలి. ఇలా రాయొచ్చు. నెక్స్ట్, రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఇన్ చెన్నై. దానికి హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ ఇన్ చెన్నై. ఓకే, ఇక్కడ లత అని కాకుండా మనము షీ అని కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్, హౌ లాంగ్ హ్యావ్ దే బీన్ ఇన్ చెన్నై అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు చెన్నైలో అనేటువంటిది అనమాట. ఓకే, నెక్స్ట్, ఐ నో లీనా. సో దీనికి క్వశ్చన్ రాయాలి అంటే హౌ లాంగ్ have you known Leena. How long have you known Leena అంటే నీకు ఎప్పటి నుంచి తెలుసు ఆమె అనేటువంటిది ఈ క్వశ్చన్ ఇలా రాయొచ్చు అనమాట. ఫస్ట్ చూడండి, డెనిస్ ఈజ్ లెర్నింగ్ మ్యూజిక్. ఓకే, సో అతను ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాడు అనేటువంటిది నేను ఒకవేళ క్వశ్చన్ అడగాలి అంటే హౌ లాంగ్ డెనిస్
has been learning music. Okay, how long Dennis has been learning music. Next, my sister lives in London. So దీనికి how long has she been living in London? అంటే ఎప్పటి నుంచి, ఎంతకాలం నుంచి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ అ డాక్టర్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అ డాక్టర్. ఓకే, సో ఇలా మనము హౌ లాంగ్ తోటి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి అడగొచ్చండి. సో కొన్ని తీసుకొని పర్టికులర్గా మీకు చెప్పడం జరిగింది ఇవాళ క్లాస్లో. సో మీరు అంటే ఇవి ఇంకా కొంచెం అంటే వర్బ్స్ని కానీ ప్రొనౌన్ని చేంజ్ చేసి మీరు ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.